2026లో ప్రపంచాన్ని నాశనం చేయబోయేది యుద్ధాలు కాదు, ఎల్ నీనో. ఒకసారి ఊహించండి, బయట 50 డిగ్రీల వేడి, ఇంట్లో తాగడానికి నీళ్లు కూడా లేవు, పొలాల్లో పంటలు ఎండిపోతున్నాయి, కరెంటు కోతలు భారీగా ఉన్నాయి. ఇదేదో సినిమా కథ కాదు, ఎల్ నీనో ప్రభావం. ఇండియా ముందెప్పుడు చూడని ఒక డిజాస్టర్ ను ఎదుర్కోబోతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది చివరిగా 1876లో వచ్చి పలకరించిపోయింది. దాదాపు 5 to 10 మిలియన్ ఇండియన్స్ ప్రాణాలు కోల్పోయారు. ఎల్ నీనో ప్రపంచంలోని 3 to 4% పాపులేషన్ ను తుడిచిపెట్టేసింది. సేమ్ ఈ లెవెల్ డిజాస్టర్ మే 2026లో మళ్ళీ రాబోతుంది. పవర్ఫుల్ వెదర్ ఏజెన్సీస్ సైతం ఇప్పుడు రాబోతున్న ఎల్ నీనో హ్యూమన్ హిస్టరీలో చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. ఇప్పటికే ఆయిల్ క్రైసిస్ లో కొట్టుమిట్టాడుతున్న ఇండియాకు ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఇండియాకు 80% వాటర్ రిక్వైర్మెంట్స్ ను అందించే మాన్సూన్స్ ఇండియాకు రావు. మాన్సూన్స్ లేకపోతే వర్షాలు పడవు. ఇది ఇండియన్ జీడిపిను డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది. ఏంటి బ్రో భయపెట్టిస్తున్నావు? అసలు ఏంటి ఎల్ నీనో అంటారా? ఈ భూమి మీద పసిఫిక్ ఓషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఓషన్. ఈ బిగ్గెస్ట్ ఓషన్ మీద ట్రేడ్ విండ్స్ అనే ఒక పవర్ఫుల్ విండ్స్ బ్లో అవుతుంటాయి. ఈస్ట్ నుంచి వెస్ట్ కు పాస్ అయ్యే ఈ ట్రేడ్ విండ్స్ సౌత్ అమెరికాలో ఉండే వార్మ్ సర్ఫేస్ వాటర్ ను ఏషియా అండ్ ఆస్ట్రేలియా వైపు తీసుకొని వెళ్తాయి. దీనివల్ల ఈస్టర్న్ పసిఫిక్ అనేది బాగా కూల్ అవుతుంది. అయితే 3 to 7 ఇయర్స్ కి ఒకసారి ఈ టోటల్ మెకానిజం లో తేడా వచ్చి ఈ ట్రేడ్ విండ్స్ వీక్ అయి డైరెక్షన్ ను మార్చుకుంటాయి. దీనివల్ల ఈస్ట్ నుంచి వెస్ట్ కు పుష్ అవ్వాల్సిన వాటర్ అంతా కూడా వెనక్కి అంటే సౌత్ అమెరికా వైపు వెళ్తుంది. దీనివల్ల ఎంటైర్ ఈస్టర్న్ అండ్ సెంట్రల్ పసిఫిక్ ఓషన్ హీట్ అవ్వడం మొదలవుతుంది. దీంతో సీ సర్ఫేస్ టెంపరేచర్ మెల్లగా పెరిగి ఆ హీట్ అంతా అట్మాస్ఫియర్ లోకి వెళ్లి ప్లానెట్ పై ఎఫెక్ట్ చూపించడం మొదలవుతుంది. ఈ ఎల్ నీనో ఎంత పవర్ఫుల్ లో అర్థమైందనుకుంటా. రాకముందే జాగ్రత్త పడండి. సబ్స్క్రైబ్.